హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బ్యానర్ ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అలాంటి బ్యానర్ ఎడిటింగ్ మీరు చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ ఎళ్లి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ మూడో ఆప్షన్ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి నేను ఇచ్చిన మెటీరియల్స్‌లో ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ ఎళ్లి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఈ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు కాస్త జూమ్ ఇట్లా చేసుకొని ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని 50% ఇట్లా పెట్టుకోండి. మీకెంత కావాలో అంత కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు పెట్టుకోండి. నేనైతే ఒక 34% ఇట్లా పెట్టుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసి ఫీదర్‌ని కాస్త ఇట్లా ఒక 32% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త జూమ్ ఇట్లా చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి స్క్వేర్ బాక్స్‌పై ఇట్లా క్లిక్ చేసి కలర్‌ని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ సింబల్ అనేది స్టార్టింగ్ నుంచి నాలుగో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని కాస్త డ్రాగ్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ లాగా కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఈ మాత్రం సైజ్ ఉంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అవుతుంది. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తూ రైట్ సైడ్ ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీని కింద ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ డూప్లికేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో నేనొక బటర్‌ఫ్లై పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి.
మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పట్టుకొని ఈ మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా! దాంట్లో కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కరెక్ట్‌గా ఇట్లా ఫేస్ కనిపించేటట్లు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! ఇట్లా ఉంటుంది. ఇంకా దాని పైనున్న దాని ఎదురుగున్న బాక్స్‌లో కూడా సేమ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దాన్ని జూమ్ కాస్త ఇట్లా తగ్గించుకొని కరెక్ట్‌గా ఆ బాక్స్‌కి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన మెటీరియల్స్‌లోని 2024 అనేసి ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. నేనిచ్చిన పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే మీరు పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ 20 దీనిపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తూ కరెక్ట్‌గా ఈ బాక్స్‌లో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ 24 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! 24 అనే పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఈ బాక్స్‌లో సెట్ చేసుకోండి. మీకెంత కావాలో అంత 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను సంక్రాంతి 2 టెక్స్ట్ ఇమేజ్ అనేది ఇచ్చాను పీఎన్‌జీ ఇమేజ్. ఆ ఇమేజ్ ఎళ్లి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మకర సంక్రాంతి అనే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. దాని తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తూ కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. 2 ఫింగర్స్‌తో ఇట్లా మీకెంత కావాలో అంత జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత శుభాకాంక్షలు అనే టెక్స్ట్ పీఎన్‌జీ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తూ కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక లైటింగ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న లైటింగ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే ఇమేజ్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అలా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత డ్రాగ్ చేస్తూ ఈ చెట్టు కనిపిస్తుంది కదా! దాన్ని పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే అది వెనక వైపు పోతుంది. తర్వాత లుక్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో ఇంకో కైట్స్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన పీఎన్‌జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్‌గా కైట్స్ కనిపించేటట్టు ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని కాస్త ఇట్లా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా!
అక్కడ క్లిక్ చేయండి. అది వెనక వైపు పోతుంది. తర్వాత కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. కాస్త రొటేషన్ ఇట్లా చేస్తూ ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. స్లోగా జాగ్రత్తగా. ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను చాలా స్పీడ్‌గా చెప్పాను. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన బ్యానర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యానర్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మిడిల్ ఆప్షన్‌పై ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మన ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.